హాయ్ వ్యూయర్స్, నా పేరు విజయ్. టెలికాం దిగ్గజం జియో కొత్తగా రావడంతో ఎయిర్టెల్, ఐడియా, యూనినార్, వోడాఫోన్ లాంటి మొబైల్ సంస్థలు ఎంతగానో దెబ్బతిన్నాయి. అయితే ఈ మధ్యనే మరికొంతగా ఆఫర్ పెంచుతూ మార్చ్ 31 వరకు జియో సేవలు ఉచితంగా అని చెప్పడంతో అందరి దిమ్మ ఒక్కసారి తిరిగిపోయింది. సో దీంతో కోలుకోవడం కోసం దాదాపుగా అన్ని టెలికాం సంస్థలు ఫ్రీ మరియు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ టాక్ టైంని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వోడాఫోన్, టెలినార్, డొకోమో లాంటి చిన్న చిన్న టెలికాం సంస్థలు కూడా వారికి తగ్గట్టుగానే ఉచితంగా మరియు ఇంటర్నెట్ అండ్ వాయిస్ కాల్స్ని ఫ్రీగా పొడిగించడం జరిగింది. ఈ మధ్యలో మరి ఒక మాట కూడా వినొస్తుంది, జియో వీరన్నిటికీ లోబడి ఎక్కడ సబ్స్క్రైబర్ని కోల్పోతామో అని మరి ఒక 2 నెలలు ఉచిత అన్లిమిటెడ్ సేవలు ఇవ్వడానికి ముందుకొస్తున్నట్టుగా వినిపిస్తుంది. సో ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామందికి అపోహ ఉంది జియోలో 2G 3G వస్తుందని. కానీ జియో అనేది 2G 3Gకి రాదు, అది ఒక LTE నెట్వర్క్ తోటి రన్ అవుతుంది. సో కాబట్టి ఒకవేళ 2G 3G వినియోగదారులు కనుక జియో సేవల్ని వాడుకోదలిస్తే వాళ్ళు జియో వైఫై రూటర్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ వైఫై రూటర్ ద్వారా మన మొబైల్ హాట్స్పాట్ ఎలా కనెక్ట్ చేస్తామో అలా కనెక్ట్ చేసుకోవడం వల్ల ఈ 2G 3G మొబైల్స్లలో 4G సేవల్ని మనం వాయిస్ కాల్స్ని సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల వాడుకోవచ్చు. అంతేకాని 2G 3G మొబైల్స్లలో జియో అనేది రావు. అలాంటి వస్తున్న వార్తలన్నీ కూడా అసత్యాలే. సో ఖచ్చితంగా జియో అనేది LTE నుంచి కిందికి రావడం అనేది జరగదు. కాబట్టి వాళ్ళు వాడుకోవాలి అని అనుకుంటే కనుక ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.